ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. తెలుగు చలనచిత్ర చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు మల్లాది రామకృష్ణ శాస్త్రి. కథకు మల్లాది, వ్యధకు మల్లాది అన్న నానుడి తెలుగు సాహిత్య లోకంలో ఆయన స్థానాన్ని వివరిస్తుంది. ఆయన కేవలం సినిమా పాటల రచయిత మాత్రమే కాదు, ఒక మహాపండితుడు, బహుభాషా కోవిదుడు, నవల రచయిత, ఇంకా నాటకకర్త కూడా. దాదాపు 50 భాషలలో ప్రావీణ్యం కలిగిన ఆయన తన పాండిత్యాన్ని పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా అందించేవారు. ఈ వీడియోలో మనం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి జననం, విద్యాభ్యాసం, సాహిత్య ప్రస్థానం, సినీ రంగ ప్రవేశం, గుడవల్లి రామబ్రహ్మం గారు, ఇంకా సముద్రాల రాఘవాచార్య వంటి ఉద్దండులతో వారికున్న అనుబంధం, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానటుల చిత్రాలకు వారు సమకూర్చిన సాహిత్యం, వారు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, వారి వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు వంటి ఆసక్తికరమైన విషయాలన్నీ క్లియర్ గా వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఆయన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు 1905వ సంవత్సరం జూన్ 16వ తేదీన కృష్ణా జిల్లాలోని చినగూడూరు గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో కనకవల్లి నరసింహ శాస్త్రి దంపతులకు జన్మించారు. వీరిది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. వీరి తాతగారు శ్రీమాన్ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు వేద విద్యలో, సంస్కృత సాహిత్యంలో ఆరితేరిన పండితులు. అంతేకాకుండా ఆయన ఆంధ్రదేశంలో అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన ప్రముఖులు. తాతగారి పాండిత్యం, తండ్రి గారి సంస్కారం మల్లాది వారిలో చిన్ననాటి నుండే బీజాలుగా పడ్డాయి. మల్లాది వారు మచిలీపట్నంలోనే తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆ తర్వాత బిఏ డిగ్రీని కూడా పూర్తి చేశారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి 15 ఏళ్ల వయసులో పురాణం సూరిశాస్త్రి గారి కుమార్తె అయిన వెంకటరమణ గారితో వివాహం జరిగింది. ఈ దంపతులకు 4 సంతానం, 2 కుమారులు, 2 కుమార్తెలు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కొంతకాలం పాటు గుంటూరులో పాములపాటి వెంకటకృష్ణయ్య చౌదరి నడిపే దేశాభిమాని పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశారు. చిన్నతనం నుండే వీరు రాసిన వ్యాసాలు, కథలు పత్రికల్లో వచ్చేయేవి. శాస్త్రి గారు రాసిన పలు నాటకాలు, నవలలు వారికి చిరకీర్తిని ఆర్జించి పెట్టాయి. తన 19వ ఏటనే కథా రచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు ఆయన. వీరు రాసిన డూమువూలు కథ 14 భారతీయ భాషల్లోకి అనువదించబడింది. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజులైన గుడవల్లి రామబ్రహ్మం గారు పల్నాటి యుద్ధం సినిమా రచనకు సంబంధించి సలహాల కోసం శాస్త్రి గారిని మద్రాసుకు ఆహ్వానించారు. అలా 1945వ సంవత్సరంలో మార్చి 24వ తారీఖున మద్రాసులోకి అడుగు పెట్టడం జరిగింది రామకృష్ణ శాస్త్రి గారు. ఆ తర్వాత మద్రాసులో ఆయన సంస్కృతం ఇంకా తెలుగులో ఎంఏ పట్టా పొందారు. కేవలం కళాశాల డిగ్రీలతో సంతృప్తి చెందకుండా సనాతన ధర్మాన్ని, వేదాలను కూలంకషంగా అధ్యయనం చేశారు ఆయన. ఎడవల్లి సుబ్బావధానులు గారి దగ్గర వేదాలు, నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద మహాభాష్యం, ఇంకా సిస్టా నరసింహ శాస్త్రి గారి దగ్గర బ్రహ్మసూత్రాలు అభ్యసనం చేశారు ఆయన. ఈ గురుకుల విద్యాభ్యాసం ఆయనకు సంస్కృత సాహిత్యంపై, వ్యాకరణంపై అపారమైన పట్టునిచ్చింది. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా ప్రస్తావించాల్సిన విషయం వారి భాషా పాండిత్యం. ఆయనకు సుమారు 50 భాషలలో ప్రవేశం ఉందని ప్రతీతి. గ్రీక్, లాటిన్ వంటి పాశ్చాత్య భాషలతో పాటు పాలి, ప్రాకృతం వంటి భారతీయ ప్రాచీన భాషలలో కూడా ఆయనకు అనర్గళమైన ప్రావీణ్యం ఉండేది. ఇంతటి జ్ఞాన సంపద కలిగిన వ్యక్తి తెలుగు సినిమా రంగానికి దొరకడం ఒక అదృష్టం. సినిమాల్లోకి రాకముందే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు తెలుగు సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఆయన రాసిన కథలు, నవలలు సామాన్యుల జీవితాలను ప్రతిబింబించేవి. ఆయన రాసిన నవలలో ముఖ్యంగా చెప్పుకోదగినవి కృష్ణా తీరం, వనమాల, కేలి గోపాలం, చలువ మిరియాలు, గోపీదేవి, ఇలా అనేక నవలలు ఆయన రాశారు. కృష్ణా తీరం నవలలో అయితే కృష్ణా డెల్టా ప్రాంతపు ప్రజల జీవన శైలిని, అక్కడి మాండలికపు సొగసును, బ్రాహ్మణ కుటుంబాలలోని ఆచార్య వ్యవహారాలను, కష్ట సుఖాలను అద్భుతంగా ఆవిష్కరించిన నవలది. ఇలా ఎన్నో నవలలు రాస్తూనే ఆయన సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఆయన సినీ రంగ ప్రవేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మన యూవీసీ మస్తీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మద్రాసులోని పానగల్లు పార్క్ లో ఓ చెట్టు కింద ఉన్న రాతి బల్ల మీద కూర్చొని సాయంత్రం వేళల్లో విద్వత్ సభలను నడిపేవారు ఆయన. ఈ సభల్లో అనేక శాస్త్రాలకు సంబంధించి, అనేక విషయాలకు సంబంధించి
అనేక రంగాలకు సంబంధించి భాషకు, భావానికి, అభివ్యక్తికి సంబంధించి అనర్గళంగా మాట్లాడేవారు ఆయన. ఎందరో వర్తమాన కవులకు, రచయితలకు సందేహాలను నివృత్తి చేసేవారు. అది మాత్రమే కాదు, ఆ సమావేశాలకు హాజరైన వారిలో ఆకలిగా ఉన్న వారికి తన బ్యాగ్ లో ఉన్న హోటల్ భోజనం టికెట్ల కట్టలో నుంచి ఒక టికెట్ ను చింపి ఇచ్చి వారి కడుపు నింపిన బెండలాంటి కన్నతల్లి మనసు ఆయనది. కేవలం ఇలా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టించడం కోసమే ఆయన తన చేతికి డబ్బు రాగానే పాండీ బజార్ లో ఉన్న హోటల్ కి వెళ్లి ప్రత్యేకంగా భోజనం టికెట్ల పుస్తకాన్ని కొనుక్కొని ఆయన దగ్గర ఉంచుకునేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అందరినీ తన వాళ్లుగా భావించి ఆదరంగా చూసుకునే మంచి మనసు ఆయనది. సినీ రచయిత ఇంకా కవి అయిన ఆరుద్ర గారు మద్రాసులో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారింటికి తరచూ వెళ్లి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేవారు. ఓ రోజున ఆరుద్ర గారు నేరుగా గురువు గారు మీకు అసలు ఎన్ని భాషలు తెలుసును అని అడిగారు. దానికి సమాధానంగా శాస్త్రి గారు జాబితా రాసుకోమని చెబితే అప్పుడు ఆరుద్ర గారు అలా కాదు, మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకు మీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి అంటూ తాటాకు విసనకర్రను ఇంకుపాలి కలాన్ని ఆయన చేతికందించారు. అప్పుడు శాస్త్రి గారు ఒక్కో ఆకు మీద ఒక్కో భాషలో సంతకం చేస్తూ పోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి. ఇది స్వయంగా రామకృష్ణ శాస్త్రి గారి పెద్ద కుమారుడు మల్లాది నరసింహ శాస్త్రి గారు చెప్పిన విషయం. మల్లాది వారి రచనా శైలి చాలా విశిష్టంగా ఉండేది. ఆయన కథనంలో గ్యాప్స్ ఉంటాయి. అంటే ప్రతి విషయాన్ని స్పూన్ ఫీడింగ్ లా వివరించరు. పాఠకుడి ఊహకు కొంత వదిలేస్తారు. చిన్న చిన్న వాక్యాలు, పొడి పొడి మాటలతో లోతైన భావాలను చెప్పటం ఆయన ప్రత్యేకత. ఆయన వాడే భాషలో ఒక విధమైన మ్యూజికాలిటీ ఉంటుంది, నాదగుణం ఉంటుంది. అందుకే ఆయన వచనం కూడా కవిత్వంలా అనిపిస్తుంది. ఆయన కథల్లోని పాత్రలు మన పక్కనే తిరుగుతున్నట్లుగా అనిపిస్తాయి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సినీ ప్రస్థానాన్ని అర్థం చేసుకోవాలంటే మనం 1920 ఇంకా 30ల నాటి విజయవాడకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో విజయవాడలో గూడవల్లి రామబ్రహ్మం గారు ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపును నడిపేవారు. ఇది కేవలం పుస్తకాలు అమ్మే దుకాణం మాత్రమే కాదు, ఇది ఒక సాహిత్య కూడలి. ఆనాటి ప్రముఖ కవులు, రచయితలు, మేధావులు అక్కడ సమావేశమై సాహిత్యం గురించి, సమాజం, రాజకీయాల గురించి చర్చించుకునేవారు. సముద్రాల రాఘవాచార్య గారు, తాపి ధర్మారావు గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు, బసవరాజు అప్పారావు గారు, త్రిపురనేని గోపీచంద్ గారు, వీళ్ళందరితో పాటు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కూడా ఈ బృందంలో ఒకరు. గూడవల్లి రామబ్రహ్మం గారితో మల్లాది వారికి గాఢమైన స్నేహం ఉండేది. ఈ ఫ్రెండ్స్ అండ్ కో స్నేహమే తర్వాత కాలంలో తెలుగు సినిమా రాతని మార్చింది. గూడవల్లి రామబ్రహ్మం గారు సినిమా రంగంపై ఆసక్తితో వ్యాపారంలో వచ్చిన నష్టాల కారణంగా మద్రాసు వెళ్లారు. ఆయన పిలుపు మేరకు, ఆయన స్ఫూర్తితో సముద్రాల గారు ఇంకా మల్లాది వంటి వారు కూడా మద్రాసు బాట పట్టారు. 1938 సంవత్సరంలో గూడవల్లి రామబ్రహ్మం గారు తీసిన మాలపిల్ల వంటి విప్లవాత్మక చిత్రాలకు స్క్రిప్ట్ చర్చల్లో మల్లాది వారి పరోక్ష పాత్ర ఉండేది. మద్రాసు వచ్చిన కొత్తలో సముద్రాల రాఘవాచార్యులు గారు మల్లాది వారికి ఆశ్రయం ఇచ్చారు. నాటి నుండి వారు సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. సముద్రాల గారికి వెనక నుండి మాట సాయం, పాట సాయం చేసేది మల్లాది వారేనని అప్పట్లో చర్చ జరిగేది. తర్వాత అది నిజమే అని ఓ సందర్భంలో శ్రీశ్రీ గారు చెప్పడం జరిగింది. అలా మల్లాది వారు సినిమాల్లోకి రావటానికి కొంత సమయం పట్టింది. 1952లో ఆయన పూర్తి స్థాయి గీత రచయితగా మారారు. 1952లో వచ్చిన చిన్న కోడలు సినిమా ద్వారా సినీ రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సినిమాకు అశ్వత్థామ సంగీతం అందించారు. ఈ సినిమా అంతగా విజయం సాధించకపోయినా మల్లాది వారి పాటలు మాత్రం ప్రేక్షకాదరణ పొందాయి. గురజాడ అప్పారావు గారి అద్భుత నాటకం కన్యాశుల్కం, దీనిని సి పుల్లయ్య గారు సినిమాగా తీసినప్పుడు దానికి పాటలు రాయడం ఒక పెద్ద సవాలు. ఎందుకంటే గురజాడ వారి భాష, వ్యంగ్యం చాలా పదునైనవి. మల్లాది వారు ఆ సవాల్ను స్వీకరించి ఘంటసాల సంగీతంలో చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అనే పాట రాశారు. ఆనాటి సామాజిక పరిస్థితులను పిల్లల పాటల్లాగా అనిపించే ఈ పాటను ఎంతో అద్భుతంగా అందించారాయన. ఎన్టీ రామారావు గారు నటించిన రేచుక్క సినిమాకు మల్లాది వారు మాటలు ఇంకా పాటలు అందించారు. ఇది ఒక హాలీవుడ్ చిత్రం. ది ప్రిన్స్ హూ వాజ్ ఎ థీఫ్
ప్రేరణతో తీసిన సినిమా. ఇందులో ఎక్కడిది అందం ఎటు చూసినా వంటి పాటలు మల్లాది వారి కళ నుండి జాలువారాయి. పల్లె పడుచుల సొగసును, జానపద బాణిని ఆయన ఈ చిత్రంలో అద్భుతంగా ఉపయోగించారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసింది తక్కువ పాటలే అయినా ఆయన రాసిన ప్రతి పాట ఒక వజ్రం లాంటిది. సుమారు 40 సినిమాలకు 150 పాటలను అందించారు ఆయన. ఆయన పాటల్లోని సాహిత్య విలువలు, భావ ప్రకటన ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన అందించిన పాటలు చిన్న కోడలు, కన్యాశుల్కం, రేచా, చిరంజీవులు, కార్తవరాయని కథ, జయబేరి, తల్లి బిడ్డ, దేశద్రోహులు, రహస్యం, అత్తగారు, కొత్త కోడలు ఇలా అనేక సినిమాలకు ఆయన గీత రచన చేశారు. ఆయన రాసిన శృంగార గీతాలు ఎక్కడా అశ్లీలతకు తావు లేకుండా అత్యంత హుందాగా, కళాత్మకంగా ఉంటాయి. ఉదాహరణకు రాగమయ్యి రావే అనే పాటని వినొచ్చు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ ఇంకా ఇతర దిగ్గజాలతో అనుబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు ఈ వీడియోకి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. నందమూరి తారక రామారావు గారికి మల్లాది వారి పాండిత్యం పట్ల అపారమైన గౌరవం ఉండే. శ్రీకృష్ణ పాండవీయం సినిమా నిర్మాణంలో ఎన్టీఆర్ గారు మల్లాది వారి సలహాలు తీసుకునేవారని ప్రతీతి. ముఖ్యంగా పౌరాణిక పాత్రల భాష, ఉచ్చారణ విషయంలో మల్లాది వారి సూచనలు ఎన్టీఆర్ గారు పాటించేవారు. ఎన్టీఆర్ గారి జయసింహ సినిమాలోని నడిరేయి గడిచినే పాట ఎన్టీఆర్ గారికి అత్యంత ఇష్టమైన పాటల్లో ఒకటి. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలకు కూడా మల్లాది వారు ప్రాణం పోశారనే చెప్పాలి. ఏఎన్ఆర్ గారు నటించిన చిరంజీవులు, రహస్యం సినిమాలకు మల్లాది వారు గీత రచయితగా వ్యవహరించారు. ఇక సముద్రాల సీనియర్ గారితో ఉన్న అనుబంధం విషయానికి వస్తే సముద్రాల రాఘవాచార్య ఇంకా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఇద్దరు విజయవాడ ఫ్రెండ్స్ అండ్ కో రోజుల నుండి మంచి మిత్రులు. ఇద్దరు మద్రాసులో సినిమా రంగంలో స్థిరపడ్డారు. సముద్రాల వారి భాష కొంచెం నాటకీయంగా, గ్రాంధికంగా, పద్య ధోరణిలో ఉంటే మల్లాది వారి భాషలో భావకవిత్వం, లాలిత్యం, సంస్కృత సమాసాల సొగసు ఎక్కువగా ఉండేది. వీరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. కొన్ని సినిమాలకు వీరిద్దరూ కలిసి పనిచేశారు. సముద్రాల గారు బిజీగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు మల్లాది వారు ఆ బాధ్యతను తీసుకునేవారు. ప్రముఖ సంగీత విశ్లేషకులు, నాట్యశాస్త్ర కోవిదులు అయిన శ్రీ ఏకే రంగారావు గారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి ఏకలవ్య శిష్యుని వంటి వారు. మల్లాది వారి దగ్గర సాహిత్యం, సంగీతంలోని మెలకువలు నేర్చుకున్నానని రంగారావు గారు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు సరస్వతి పుత్రుడు అయినప్పటికీ లక్ష్మీ కటాక్షం ఆయనకు అంతగా లభించలేదు. ఆయన జీవితం చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల్లోనే గడిచింది. ఒకానొక దశలో మల్లాది వారు ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే ఆయన తన కుటుంబాన్ని పోషించడానికి వారానికి కేవలం 15 రూపాయలతో జీవనం సాగించాల్సి వచ్చింది. గొప్ప రచయిత అయి ఉండి కూడా సరైన అవకాశాలు లేక, పారితోషికం సరిగ్గా అందక ఆయన పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. ఎంతటి పేదరికంలో ఉన్నా ఆయన తన ఆత్మాభిమానాన్ని వదులుకోలేదు. డబ్బు కోసం నాసిరకం రచనలు చేయటానికి ఆయన ఎప్పుడూ ఒప్పుకోలేదు. నిర్మాతలు అడిగినట్లు కాకుండా కథకు, పాత్రకు న్యాయం చేకూర్చేలా రాయాలనే పట్టుదల ఆయనకు ఉండేది. ఈ ముక్కుసూటితనం వల్లే ఆయనకు అవకాశాలు తగ్గాయని పరిశ్రమలో కొందరు ఆయన్ని దూరం పెట్టారని అంటూ ఉంటారు. మల్లాది వారి రెండవ కుమారుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. తండ్రి గారి వారసత్వాన్ని పుడికిపుచ్చుకున్న ఈయన గొప్ప వేద పండితులు, పురాణ ప్రవచనకర్త. టీవీలలో పంచాంగ శ్రవణం, ధర్మ సందేహాలు వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు వారికి ఆయన సుపరిచితమే. మల్లాది వారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన భావాలు చాలా ఆధునికంగా ఉండేవి. ఆయన ఒక కథలో కోడలు కాశ్మీర్ నుండి, అల్లుడు గుజరాత్ నుండి రావాలన్న ధోరణిలో కథను మలిచారు. కులాంతర, ప్రాంతాంతర వివాహాలను ఆయన ఆనాడే సమర్థించారని అర్థమవుతుంది. ఇది ఆయన దూరదృష్టికి నిదర్శనం. ఈయన జీవితంలో వివాదాలు కూడా లేకపోలేదు. ఆయన రాసిన కొన్ని కథలు, ముఖ్యంగా క్షేత్రయ్య వంటి రచనలలో శృంగార రసాన్ని చాలా బోల్డ్ గా వర్ణించారని, అది ఆనాటి సాంప్రదాయవాదులకు మింగుడు పడేది కాదని ఒక చర్చ ఉండేది. ఆయన దృష్టిలో శృంగారం అనేది దైవభక్తిలో ఒక భాగం. కానీ లోకం దానిని లౌకిక దృష్టితో చూసి విమర్శించేది. ఆర్థిక ఒత్తిళ్లు, అవిశ్రాంత పరిశ్రమ ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. 1965 సంవత్సరం సెప్టెంబర్ 12న చెన్నైలో ఆయన కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 60 ఏళ్లు. తీవ్రమైన రక్తపోటు కారణంగా మెదడులో రక్తస్రావం జరగడంతో ఆయన మరణించారు. ఆయన మరణించిన నాటికి రహస్యం వంటి కొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. తెలుగు సాహిత్యం ఒక గొప్ప పండితుడిని, సినిమా రంగం ఒక అద్భుతమైన గీత రచయితను చాలా త్వరగా కోల్పోయింది. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సృష్టించిన సాహిత్యం అజరామరం. ఆయన పాటల్లోని మాధుర్యం, కథల్లోని వాస్తవికత, వ్యక్తిత్వంలోని నిజాయితీ ఆయనను ఒక యుగ పురుషుడిలా నిలబెట్టాయి. జయ జయ జగన్నాయక అంటూ భక్తులు పాడుకునేటప్పుడు, నడిరేయి గడిచినే అనే ప్రేమికులు విరహాన్ని అనుభవించేటప్పుడు మల్లాది వారు మన మధ్యలోనే ఉంటారు.
ఆయన జీవితం నేటి తరం రచయితలకు ఒక పాట. పాండిత్యం ఉంటే సరిపోదు, దానిని ఎలా ఉపయోగించుకోవాలో, కష్టాల్లో కూడా ఎలా నిలబడాలో ఆయన జీవితం నేర్పిస్తుంది. అక్షరమే ఆయన ఆస్తి, పాండిత్యమే ఆయన ప్రాణం. తెలుగు జాతికి ఆయన ఒక వరం. ఇది ఫ్రెండ్స్ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి జీవిత విశేషాలు. ఆయన రచించిన పాటల్లో మీకు ఏ పాట బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.